భర్తృహరి సుభాషితాలు అనే మాట వినని వారుండరు. ఈ భర్తృహరికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చంద్రగుప్తుడనే బ్రాహ్మణుడికి 4 భార్యలని, వారిలో బ్రాహ్మణ స్త్రీకి వరరుచి, క్షత్రియకాంతకు విక్రమార్కుడు, వైశ్యవనితకు భట్టి, శూద్రపడతికి భర్తృహరి జన్మించారన్నది ఒక కథ. అలానే భర్తృహరి తన భార్య జారతనం వల్ల హతాశుడై వైరాగ్య భావన పొందాడనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కానీ ఈ కథలకు ప్రామాణికత్వం లేదు. అందువల్ల ఇవి ఖచ్చితంగా నిజాలే అని చెప్పడానికి లేదు. అయితే భర్తృహరి తన రచనల్లో పేర్కొన్న విషయాలను బట్టి, ఇతర కవుల రచనల్ని బట్టి, మరీ ముఖ్యంగా 1400 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించిన ఈజింగ్ అనే చైనా యాత్రికుడి రచనల్ని బట్టి ఇలా ఎలా చూసినా సరే ఈ భర్తృహరి కనీసం 1500 సంవత్సరాలకు క్రితం వాడన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. భర్తృహరి రచనల్లో 3 గ్రంథాలు చాలా ప్రసిద్ధిని పొందాయి. వాటిల్లో ఒకటి వాక్యపదీయం, పతంజలి భాష్యానికి వ్యాఖ్యానంగా వ్రాయబడిన వ్యాకరణ గ్రంథం ఇది. ఇది బ్రహ్మకాండ, వాక్యకాండ, పదకాండ అని 3 భాగాలుగా ఉంటుంది. అలానే భట్టి కావ్యం అనే మరో రచన కూడా చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణ కథను 1650 శ్లోకాలలో చెప్పినటువంటి రచన ఇది. అయితే యుద్ధకాండతోనే ఈ గ్రంథాన్ని ముగించేశాడు భర్తృహరి. బహుశా ఉత్తరకాండను భర్తృహరి ప్రామాణికంగా తీసుకుని ఉండకపోవచ్చు. ఈ భట్టి కావ్యాన్ని భట్టి అనే పేరు గల మరో కవి వ్రాశాడని, భర్తృహరి భట్టి వేరువేరుని అన్నది కొందరు పండితుల అభిప్రాయం. అయితే అధిక శాతం పండితులు, పరిశోధకులు మాత్రం ఈ భట్టి కావ్యం రచించింది భర్తృహరే అని నిర్ధారణ చేశారు. ఇక సుభాషిత త్రిశతిగా పిలుచుకునే నీతి, శృంగార, వైరాగ్య శతకాలు మూడింటికి చెప్పలేనంత ప్రఖ్యాతి ఉంది. భర్తృహరి సుభాషితాలను మన ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, యలకూచి బాలసరస్వతి మొదలైన వాళ్ళు తెలుగులోకి అనువదించారు. సుభాషిత త్రిశతిలోని నీతి శతకంలో భర్తృహరి ఏ ఏ పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, స్నేహితులు ఎలా ఉండాలో, కార్యసాధకుడి లక్షణాలు ఏమిటో, దైవం ఎంత విచిత్రమైనదో, ఉన్నత వ్యక్తిత్వం కలవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఇలా అనేక విషయాల గురించి చక్కని ఉదాహరణలతో వివరిస్తాడు. ఇక శృంగార శతకంలో అయితే వయస్సులో ఉన్నవారికి ఉద్రేకం కలిగించే విషయాల గురించి, మనస్సును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి చెబుతాడు. అలానే వైరాగ్య శతకంలో లోభాన్ని, కోరికల్ని పోగొట్టుకోవడం ద్వారా పొందేటటువంటి మనశ్శాంతి కంటే గొప్పది వేరేదీ లేదంటాడు. రాజు కంటే కూడా వైరాగ్య భావన కల సన్యాసే గొప్పవాడంటాడు. ఇలా వేదాంతాన్ని అద్భుతమైన రీతిలో ఈ వైరాగ్య శతకంలో నిక్షిప్తం చేశాడు భర్తృహరి. ఈ విధంగా ఈ 3 శతకాలలో మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను చాలా అందమైన రీతిలో చెప్పాడు భర్తృహరి. ఈరోజు మనం భర్తృహరి నీతి శతకంలోని సుభాషితాల గురించి చెప్పుకుందాం. సులభంగా అర్థం కావడానికి శ్లోకాలను అవసరమైన చోట పదవిభాగం చేస్తూ చదువుతాను. భర్తృహరి ముందుగా మూర్ఖుల గురించి చెబుతూ, అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరంజయతి అంటాడు. ఏదైనా ఒక విషయాన్ని ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, తెలివైన వాడికైతే ఇంకా సులభంగా చెప్పచ్చు. కానీ తెలిసింది తక్కువైనా తనకంతా తెలుసనుకునే అహంకారికి మాత్రం ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ఇది ఆ శ్లోకానికి అర్థం. అటువంటి వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారన్నమాట. అలానే మరో శ్లోకంలో లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిభేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దిత కదాచిదపి పర్యటన్ శశ విషానమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్ అంటాడు. భర్తృహరి చెప్పిన ఈ మాటల్నే యథాతథంగా తెలుగులోకి అందంగా అనువాదం చేశారు మన ఏనుగు లక్ష్మణ కవి గారు. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, జేరి మూర్ఖుల మనము రంజింపరాదు. గట్టి ప్రయత్నం చేసి ఇసుక నుండి కూడా నూనె తీయవచ్చు. దాహంతో ఉన్నవాడు ఎండమావుల్లో కూడా నీళ్లు త్రాగవచ్చు. అలా తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒకనాటికి కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు. కానీ మూర్ఖుని మనస్సును మాత్రం సమాధానపరచలేం. ఇది ఆ శ్లోకానికి భావం. ఇసుక నుండి తైలం రాదు, ఎండమావుల్లో నీళ్లు పుట్టవు, కుందేటికి కొమ్ము ఉండదు.
ఇవన్నీ అసాధ్యాలే. ఇటువంటి అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయవచ్చునేమో కానీ మూర్ఖుణ్ణి మాత్రం మార్చలేమన్నది భర్తృహరి భావన. ఆపై భర్తృహరి మనిషికి ఏది నిజమైన అలంకారమో చెబుతూ కేయూరాణి నభూషయంతి పురుషం హారా నచంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలాంకృత మూర్ధజా వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అంటాడు. మానవుడికి భుజకీర్తులు అలంకారాలు కావు, చంద్రకాంతితో మెరిసిపోయే హారాలు అలంకారాలు కావు, అభిషేకాలు పరిమళ ద్రవ్యాల మైపోతలు కూడా అలంకారాలు కావు, సువాసనలు వెదజల్లే పువ్వులు, అందమైన తీరులో దువ్వుకున్న జుత్తు ఇవేవీ కూడా నిజమైన అలంకారాలు కావు. మరి ఏది నిజమైన అలంకారం అంటే సంస్కారంతో కూడినటువంటి చక్కని వాక్కు మాత్రమే అతనికి నిజమైన అలంకారం. ఎందుకంటే మిగిలినటువంటి అలంకారాలన్నీ ఏదో ఒకనాటికి తరిగిపోవడం తథ్యం. కానీ వాగ్భూషణం అంటే చక్కని మాట అనే ఆభరణం మాత్రం తరుగన్నదే లేకుండా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రతి వ్యక్తి చక్కని మాట తీరును అలవరుచుకోవాలని మనకి ఈ శ్లోకం ద్వారా భర్తృహరి ఉద్బోధిస్తున్నాడు. అదేవిధంగా శరీరంలో ఏ భాగానికి ఏది అలంకారమో కూడా చెబుతూ కరే శ్లాఘ్య త్యాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యావాణి విజయి భుజయో వీర్యమతులం హృది స్వచ్ఛావృత్తి శృతమధిగతంచ శ్రవణయో వినాప్చైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం అంటాడు. చేతులకు దానం చేయడమే అలంకారం, శిరస్సుకు గురుపాదాలకు నమస్కరించడమే అలంకారం, నోటికి నిజం చెప్పడమే అలంకారం, భుజములకు పరాక్రమమే అలంకారం, హృదయానికి స్వచ్ఛతయే అలంకారం, చెవులకు శాస్త్రాలను వినడమే అలంకారం. ఇవన్నీ మహాత్ములకు స్వభావసిద్ధమైన అలంకారాలు అంటూ మనం నేర్చుకోవాల్సిన విషయాలను ఎంతో అందంగా చెబుతాడు. అలానే మరో శ్లోకంలో మన దగ్గర ఏమేముంటే ఏమేమి ఉండక్కరలేదో కూడా చెబుతూ క్షాంతి చేత్ కవచేన కిం కిం మరిభి క్రోధ అస్తి చేత్ దేహినాం జ్ఞాతి చేత్ అనలేన కిం యది సుహృద్దివ్యౌషధై కిం ఫలం కిం సర్పై యది దుర్జనా కిము ధనై విద్య అనవద్యా యది క్రీడాచేత్ కిము భూషణై సుకవిత యజ్జస్తి రాజ్యేన కిం అంటాడు. ఓర్పు ఉన్నవారికి కవచంతో పనిలేదు, క్రోధం ఉన్నవారికి వేరే శత్రువుతో పనిలేదు, దాయాదులు ఉన్నవారికి అగ్నితో పనిలేదు, మంచి మిత్రుడున్నవారికి ఔషధాలతో పనిలేదు, దుర్మార్గులతో కలిసున్నవారికి సర్పాలతో పనిలేదు, విద్య ఉన్నవారికి ధనంతో పనిలేదు, లజ్జ ఉన్నవారికి వేరే ఆభరణంతో పనిలేదు, మంచి కవితాశక్తి ఉన్నవారికి రాజ్యంతో పనిలేదు. ఈ ఒక్క శ్లోకంతో లోక స్వభావాన్ని, సమాజంలో మనం ప్రవర్తించవలసిన విధానాన్ని తేలికగా చెప్పేశాడు భర్తృహరి. సహనం ఉన్నవాడు ఎన్ని కష్టాలనైనా తట్టుకుని చివరకు విజయం సాధిస్తాడు. అందుకే సహనాన్ని మించిన కవచం లేదన్నాడు. కోపం అనేది మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది, బంధుమిత్రుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతత పోగొడుతుంది. అందువల్ల కోపాన్ని మించిన శత్రువు లేదన్నాడు. దాయాదులు అంటే ఆస్తిలో భాగాన్ని పంచుకునే అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటూ ఉంటారు. దాయాదులైనటువంటి కౌరవ పాండవుల వైరం గురించి మనకందరికీ తెలిసిందే. అందుకే దాయాదుల్ని మించినటువంటి అగ్ని లేదన్నాడు. అలానే ఒక మంచి మిత్రుడుంటే అతడు మనల్ని ఎన్ని గండాల నుండైనా కాపాడుతుంటాడు. అందువల్లనే మిత్రుణ్ణి మించినటువంటి ఔషధం లేదన్నాడు. అదేవిధంగా నీతో ఉండేవారు దుష్టులైతే నువ్వు వారికి ఎంత మంచి చేసినా పాముకి పాలు పోసినట్లు వాళ్ళు నీకు ఏదో ఒకరోజు హాని తలపెట్టే తీరతారు. అందుకే దుష్ట సావాసగాళ్లను మించినటువంటి పాములు లేవన్నాడు. అలానే విద్య ఉన్నవాడు ఎక్కడికెళ్ళినా ధనం సంపాదించగలుగుతాడు. తన ధనాన్ని ఎవరైనా అపహరిస్తారన్న భయం అతనికి ఉండదు. అందుకే విద్యను మించినటువంటి ధనం లేదన్నాడు. తప్పు చెయ్యాలంటే సిగ్గుపడేవాడు ఎన్నటికీ చెడిపోడు. అందుకే సిగ్గును మించినటువంటి ఆభరణం లేదన్నాడు. ఇక కవితాశక్తి కలవాడు పొందే ఆనందం ముందు, కీర్తి ముందు రాజ్య సంపదంతా దిగదుడిపే. కనుక మంచి కవిత్వాన్ని మించిన రాజ్యభోగం లేదన్నాడు. ఇలా ఈ ఒక్క శ్లోకంతో ఎన్నో నీతి విషయాలను మనకు అందించాడు భర్తృహరి. అలానే ఇంకొక శ్లోకంలో మహాకవులకు మరణం లేదని అంటూ జయంతి తే సుకృతనో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం అంటాడు.
రససిద్ధి పొంది మంచి కావ్యములు రచించినటువంటి పుణ్యాత్ములైన మహాకవులు ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు. వాళ్ళ కీర్తి అనే శరీరానికి ముసలితనం వల్ల కానీ మరణం వల్ల కానీ ఎటువంటి భయమూ లేదు. గొప్ప గొప్ప కావ్యాలు రచించిన మహాకవుల కీర్తి లోకంలో ఎప్పటికీ వ్యాపించే ఉంటుంది కనుక వాళ్లకు మరణం లేదన్నది భర్తృహరి భావన. కేవలం కవులు మాత్రమే కాదు, గొప్ప గొప్ప పనులు చేసేవారందరూ కూడా తమ కీర్తి రూపంలో చిరంజీవులుగా వెలుగొందుతూనే ఉంటారు. ఆపై భర్తృహరి మహాత్ముల మహిమకు అంతు ఉండదని, వాళ్ళు చేయలేని కార్యమంటూ ఏదీ లేదని అంటూ వహతి భువనశ్రేణీం శేష ఫణాఫలకస్థితాం కమఠపతినా మధ్యే పృష్టం సదా సచధార్యతే తమపి కురితే క్రోడాధీనం పయోధిరనాదరాత్ అహహ మహతాం నిస్సీమానశ్చరిత్ర విభూతయ అంటాడు. ఆదిశేషుడు ఈ లోకాలన్నింటినీ తన పడగలపై మోస్తున్నాడు. ఆ ఆదిశేషుని కూడా ఆదికూర్మం తన వీపుపై మోస్తోంది. ప్రళయకాలంలో సముద్రంలో మునిగిన లోకాలను ఉద్ధరించే సమయంలో ఆదివరాహస్వామి ఆ లోకాలను మోసే ఆదిశేషుని, అతన్ని మోసే ఆదికూర్మాన్ని కూడా కలిపి మరీ మోస్తున్నాడు. కనుక మహాత్ముల మహిమకు అంతన్నదే లేదంటాడు భర్తృహరి. అదేవిధంగా మహాత్ములకు పరోపకార గుణం సహజంగానే ఉంటుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగా అంటాడు. అంటే తామరకొలను తనను ప్రార్థించకపోయినా సూర్యుడు ఆ పద్మాలను వికసింపచేస్తూనే ఉన్నాడు. అలానే చంద్రుడు కూడా తనను కలువలు ప్రార్థించకపోయినా వాటిని వికసింపచేస్తున్నాడు. మేఘం కూడా ఎవ్వరూ అభ్యర్థించకపోయినా వర్షం కురిపించి పంటలు పండేలా చేస్తోంది. అదేవిధంగా సత్పురుషులు కూడా ఎవరు అడిగినా అడగకపోయినా ఈ లోకానికి మంచి చేస్తూనే ఉంటారు. అది వాళ్లకు సహజమైనటువంటి స్వభావం. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడో మాట. ఈ శ్లోకంలో కైరవము అని వచ్చింది. కైరవము అంటే తెల్ల కలువ, అదేవిధంగా కలహారము అంటే ఎర్ర కలువ, కాసింత తెలుపు కూడా అందులో కలుసుంటుంది. ఇక ఇందీవరము అంటే నల్ల కలువ, నీలోత్పలం అన్నమాట. ఇవి కలువల్లో భేదాలు. సూర్యుడు రాగానే కమలాలు విచ్చుకుంటాయి, చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. ఇది ఆ రెండింటికి ఉన్నటువంటి భేదం. కృష్ణశాస్త్రి గారి ఓ భావకవితకు ఈ శ్లోకం స్ఫూర్తేమో అనిపిస్తుంటుంది. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికల నేల వెదజల్లు చందమామ ఏల శలిలంబు పారు గాడ్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. ఇది కృష్ణశాస్త్రి గారి కవిత. నా హృదయం నిన్నెందుకు ప్రేమిస్తోంది అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. పువ్వులెందుకు సుగంధాలు వెదజల్లుతాయి, చంద్రుడెందుకు వెన్నెల కురిపిస్తాడు, నీళ్ళెందుకు పరుగులు తీస్తాయి, గాలెందుకు వీస్తుంది? ఎందుకంటే అవన్నీ వాటికి సహజ గుణాలు. అలానే నా హృదయం నిన్ను ప్రేమిస్తోంది అంటే అది కావాలని చేసింది కాదు, తెచ్చిపెట్టుకున్నది కాదు. అది నా హృదయం యొక్క సహజమైనటువంటి గుణం అంతే అన్నది ఆ భావకవిత భావన. అలా భావకవులకు కూడా భర్తృహరి భావాలు కొత్త ఆలోచనలు కలిగించాయన్నమాట. అదేవిధంగా భర్తృహరి ధనం విషయంలో లోక స్వభావాన్ని చెబుతూ యస్యాస్తి విత్తం స నరః కులీనః స పండితస్య శ్రుతవాన్ గుణజ్ఞః స ఏవ వక్త సచ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అంటాడు. గుణాలన్నీ బంగారాన్నే ఆశ్రయించి ఎలా ఉంటాయో అలానే ఈ లోకంలో బాగా ధనవంతుడైన వ్యక్తే గొప్ప కులం కలవాడు, అతడే విద్వాంసుడు, అతడే శాస్త్రం తెలిసినవాడు, అతడే గుణవంతుడు, అతడే మాటకారి, అతడే చూడదగినవాడు కూడాను. ఇదే ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలో భర్తృహరి సమాజం ధనవంతుణ్ణి ఎలా చూస్తుందో చెప్పుకొచ్చాడు. అంటే సుమారు 1500 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ లోకం యొక్క పోకడలో ఎటువంటి మార్పు లేదన్నమాట. ధనం ఉంటే చాలు, అతను ఏ వంశంలో పుట్టినా గొప్ప వంశంలో పుట్టినట్టే గౌరవిస్తారు. అతనికి అక్షరం ముక్క రాకపోయినా అతన్ని పండితుడనే కీర్తిస్తారు. అతడేం చెబితే అదే శాస్త్రం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అతడు ఎలా మాట్లాడినా అతను గొప్ప వక్త అన్నట్లు ఆహా ఊహో అంటారు. నీకంటే అందగాడు లేడంటారు. ఒకవేళ అతని దగ్గర ఉన్నటువంటి ధనమంతా హరించుకుపోతే మాత్రం అప్పుడు అతని అవగుణాలన్నీ ఏకరువు పెడతారు. ధనం శక్తి అంతటిది. భర్తృహరి యొక్క ఈ భావనని ఆ తరువాత కాలంలో వేమన తనదైన శైలిలో
కులము గలవారు గోత్రంబు గలవారు విద్య చేత విర్ర వీగువారు పసిడి గలుగు వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అందుకే తరిగిపోయేది హరించుకుపోయేది అయిన ఈ ధనం నిజమైన ధనం కాదని, విద్యాధనమే అసలు ధనమని అంటాడు భర్తృహరి. అటువంటి విద్యాధనాన్ని ఎవరూ అపహరించలేరని, పంచే కొద్దీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగే లక్షణం దానికి ఉందని, మనిషికి శ్రేయస్సుని కలిగించేది విద్యే కాని ధనం కాదని హర్తుర్యాతి నగోచరం అనే శ్లోకంలో చెబుతాడు. అలానే విద్యానామ నరస్య రూపమధికం అనే శ్లోకంలో విద్యా విహీన పశువు అంటూ విద్య లేనివాడు పశువుతో సమానుడని సూత్రీకరిస్తాడు. అయితే ఎంతటి విద్య ఉన్నా వాడు దుర్మార్గుడైతే మాత్రం అతనికి దూరంగా ఉండాలంటాడు భర్తృహరి. దుర్జన పరిహర్తవ్యో విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమ్మసౌ న భయంకర అన్నది భర్తృహరి చేసినటువంటి హెచ్చరిక. శిరస్సుపై మణి ఉన్నప్పటికీ పాము ఎంత అపాయకరమైనదో, అలానే దుష్టుడు ఎంతటి విద్యావంతుడైనప్పటికీ అతని వల్ల హానే జరుగుతుంది కానీ మంచి జరగదు. అందువల్ల అటువంటి దుష్టులకు దూరంగా ఉండాలి. అలానే మనం ఎవరిని ఆశ్రయించి ఉంటున్నాం అన్న విషయాన్ని బట్టి కూడా మన విలువ మారిపోతుందంటాడు భర్తృహరి. సంతప్తాయసి సంస్థితస్య పైసో నామాపి నశ్రూయతే ముక్తాకారతయా తదేవ నరిణీ పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర శుక్తి మధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్యమోత్తమ జుష మేవం విధా వృత్తయ. అగ్నిలో బాగా కాలి ఉన్న ఇనుముపై నీళ్లు పడితే ఆ నీళ్లు వెంటనే ఆవిరైపోతాయి. అంటే ఆ నీటికి ఇక అస్తిత్వమే ఉండదు. అదే నీటి బొట్టు తామరాకుపై పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. ఒకవేళ ఆ నీటి బొట్టు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ముత్యపు చెప్పలో పడితే అది నిజంగానే మంచి ముత్యంలా మారిపోతుంది. అంటే ఒకే నీటి చుక్క 3 వేరువేరు ప్రదేశాల్లో పడటం వల్ల 3 వేరువేరు ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా అధముణ్ణి ఆశ్రయించిన మనిషి తన విలువను అస్తిత్వాన్ని కోల్పోతాడు. మధ్యముణ్ణి ఆశ్రయించిన వ్యక్తి కనీసం సమాజంలో గౌరవంగా అయినా చూడబడతాడు. ఉత్తముణ్ణి ఆశ్రయించిన వ్యక్తి మాత్రం నిజమైన ముత్యంలా తన విలువను పెంచుకుంటాడు. ఇది భర్తృహరి చెప్పినటువంటి మాట. ఆపై భర్తృహరి మనం ఏ పనులు చేస్తే ఎటువంటి వాటిని కోల్పోతామో చెబుతాడు. దౌర్మంత్రియాత్ నృపతి వినశ్యతి యతి సంగాత్ సుతో లాలనాత్ విప్రో అనధ్యయనాత్ కులం కుతనయాత్ శీలం ఖలోపాసనాత్ హ్రీః మధ్యాత్ అనవేక్షణాదపి కృషి స్నేహ ప్రవాసాశ్రయాత్ మైత్రీ చ అప్రణయాత్ సమృద్ధిరణయాత్ త్యాగాత్ ప్రమాదాత్ ధనం. చెడ్డవాడైన మంత్రి వల్ల రాజు చెడిపోతాడు. సంగమం వల్ల సాధువు చెడిపోతాడు. అతిగారాభం వల్ల పిల్లవాడు చెడిపోతాడు. అధ్యయనం చెయ్యకపోవడం వల్ల బ్రాహ్మణుడు చెడిపోతాడు. నీచుడైన కుమారుడి వలన వంశం చెడిపోతుంది. దుర్మార్గుడి దగ్గర పని చెయ్యడం వల్ల నడవడిక చెడిపోతుంది. మద్యం సేవించడం వల్ల సిగ్గు చెడిపోతుంది. సరిగా చూసుకోకపోవడం వల్ల వ్యవసాయం చెడిపోతుంది. స్నేహితుడు చాలా కాలం పాటు దూరదేశంలో ఉండిపోవడం వల్ల స్నేహం చెడిపోతుంది. నమ్మకం లేకపోవడం వలన చెలిమి చెడిపోతుంది. అన్యాయం వల్ల సంపద చెడిపోతుంది. అతిగా ఖర్చు పెట్టడం వల్ల, సరిగా పట్టించుకోకపోవడం వల్ల ధనం చెడిపోతుంది. ఇవి భర్తృహరి చెప్పినటువంటి జాగ్రత్తలు. అలానే ఆ తరువాత దానం భోగో నాశ త్రియో గతయ అంటూ ధనం అనేది దానం చేయడం వల్ల, భోగాలు అనుభవించడం వల్ల, ఇతరులు హరించడం వల్ల అనే 3 మార్గాలలో బయటకు వెళ్ళిపోతుందంటాడు. ఎవరైతే తమ దగ్గర ఉన్న ధనాన్ని తాము అనుభవించకుండా, అవసరంలో ఉన్నవారికి దానం చేయకుండా కేవలం దాచుకుని ఉంటారో అప్పుడు ఆ ధనం ఖచ్చితంగా 3వ మార్గం ద్వారా, అంటే ఇతరులు అపహరించడం ద్వారా బయటకు వెళ్ళిపోతుందన్నది భర్తృహరి చెప్పినటువంటి మాట. అదేవిధంగా మనం ఎంత నిక్కచ్చిగా మంచిగా ఉన్నా విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. కనుక మనం వారిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని అంటూ జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతశుచౌ దంభః శుచౌ కైతవం సూరే నిర్ఘృణత మునేః విమతిత దైన్యం ప్రియాలాపిని తేజస్విని అవలిప్తత ముఖరత వక్తవ్య శక్తిస్థిరే తత్కో నామ గుణో భవేత్ స గుణాం యో దుర్జనైః న అంకితః అంటాడు. తప్పు చేయడానికి సిగ్గుపడి ఆ తప్పు చేయకుండా ఉండేవాడిని చేతగాని వాడిగాను, నియమనిష్టలు గలవాడిని అహంకారిగాను, శుభ్రంగా ఉండే వ్యక్తిని కపట వేషధారిగాను, శూరుడైన వ్యక్తిని
దయలేనివాడిగాను, తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉండే వ్యక్తిని బుద్ధి లేనివాడిగాను, చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తిని దీనుడిగాను, తేజస్సు ఉట్టిపడే వ్యక్తిని గర్వం కలవాడిగాను, సందర్భానికి తగ్గట్టుగా చక్కగా మాట్లాడేవాడిని వదరబోతుగాను, ఇలా ఎంత గొప్ప గుణవంతులకైనా దుర్మార్గులు వంకలు పెట్టకుండా ఉండరు. అందువల్ల అటువంటి వారిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలన్నది భర్తృహరి ఉవాచ. ఆపై ఉత్తమమైన మనస్సు కలవారు ఎలా ఉంటారో వేరొక శ్లోకంలో చెబుతాడు భర్తృహరి. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనంచ ఉపకృతే అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవ సారా పరకదా సతాం కేనోద్దిష్టం విషమమసిధారావ్రతమిదం. పటాటోపం లేకుండా రహస్యంగా దానం చేయడం, ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఎంతో ఆదరంగా చూడటం, ఇతరులకు తాను చేసినటువంటి ఉపకారాల గురించి ఎక్కడా గొప్పలు చెప్పుకోకపోవడం, తనకు ఇతరులు చేసినటువంటి ఉపకారం గురించి మాత్రం సభలలో కూడా ప్రస్తావించడం, సంపద ఎంత కలిగినా గర్వం లేకుండా ఉండటం, అక్కడ లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకపోవడం మొదలైన ఈ గుణాలన్నీ కత్తి అంచుపై నిలబడటం ఎంత కష్టమో అంత కష్టమే అయినప్పటికీ ఉత్తములకు ఇవి చాలా సాధారణమైన అలవాట్లేనంటాడు భర్తృహరి. అచిధారావ్రతం అన్న సంస్కృత లోకోక్తికి దంపతులకు సంబంధించిన వేరే అర్థం కూడా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కత్తి వాదన మీద నిలవడం అనే అర్థమే సమంజసంగా తోస్తోంది. ఆపై ఉత్తమ స్థాయి మిత్రుడు ఎలా ఉండాలో చెబుతూ పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యన్ నిగోహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటాడు. నిజమైన మిత్రుడు తన స్నేహితుడు తప్పు పని చేయబోతున్నప్పుడు అది తప్పని చెప్పి ఆ పని చేయకుండా ఆపాలి. అలానే మంచి పనులు చేసేలా ప్రోత్సహించాలి. అతను ఏదైనా రహస్యం చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది మూడో వ్యక్తికి తెలియనివ్వకూడదు. అతడి మంచి గుణాల గురించి నలుగురికి చెబుతుండాలి. మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదు. స్నేహితుడు ఏదైనా వ్యసనానికి బానిసైతే అతను దాని నుండి బయటపడేలా చేయాలి. ఇవి నిజమైన స్నేహితుడి లక్షణాలు. అలానే ధీరుడి గురించి చెబుతూ ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్యా విఘ్నై ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ గుణానపరిత్యజంతి అంటాడు. ఈ శ్లోకానికి మన ఏనుగు లక్ష్మణ కవి గారు యథాతథంగా అద్భుతమైన రీతిలో తెలుగు అనువాదం చేశారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరులు విఘ్న నిహన్యమానులకు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగావునన్. అధములు ఎక్కడ ఆటంకాలు వస్తాయో అన్న భయం చేత ఒక పనిని అసలు మొదలు పెట్టరట. మధ్యములు పని మొదలు పెడతారు, కానీ ఏవైనా ఆటంకాలు వస్తే మాత్రం ఇక మా వల్ల కాదనుకొని ఆ పనిని మధ్యలోనే ఆపేస్తారట. ధీరులు మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే భయపడకుండా మొదలుపెట్టిన పనిని సాధించే తీరతారట. ఇది భర్తృహరి ధీరుడి గురించి చెప్పినటువంటి మాట. అదేవిధంగా శీల సంపద కలవాడి గురించి చెబుతూ ఇలా అంటాడు. యదా కందుకపాతేన ఉత్పతతి ఆర్య పతన్నపి తధాతు అనార్య పతతి మృత్పిండ పతనం యథా. క్రిందపడిన బంతి ఎలా అయితే తిరిగి పైకి లేస్తుందో అలానే శీల సంపద కలవాడు కష్టాలతో హీనస్థితిలో పడ్డా తిరిగి ఖచ్చితంగా ఉత్తమ స్థితికి రాగలుగుతాడు. అదే కనుక నీచుడు కష్టాలలో పడితే మట్టి ముద్ద నేల మీద పడ్డట్టు తిరిగి పైకి లేవలేక అలానే హీనస్థితిలోనే ఉండిపోతాడు. అదేవిధంగా దైవం ఎంత బలీయమైనదో కరండ పిండిత తనోహు అనే శ్లోకంలో చెబుతాడు భర్తృహరి. ఒక ఎలుక ఆకలితో తిరుగుతూ అక్కడ కనబడ్డ ఓ పెట్టెకు రంధ్రం చేసి లోపలికి వెళ్ళింది. ఆ పెట్టెలో అప్పటికే చిక్కుకున్న పాము బయటకు రాలేక ఆకలితో అలమటించిపోతూ చావడానికి సిద్ధంగా ఉంది. ఎలుక లోపలికి వెళ్ళగానే ఆ పాము హాయిగా ఈ ఎలుకను తినేసి ఆకలి తీర్చుకుని ఆ ఎలుక చేసిన రంధ్రం గుండానే పెట్టెలో నుండి బయటకు వెళ్ళిపోయింది. అలా దైవం చేసే పనులు చాలా చిత్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకుని కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోక స్థిరచిత్తంతో ఉండాలని, అలా ఊర్పు వహించినప్పుడే ఊహించని విధంగా మనం కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుందని ఆ పాము ఉదంతం మనకు చెబుతుందని చెబుతాడు భర్తృహరి. అలానే
మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకున్న వాడికి కలిగేటటువంటి ఫలం గురించి చెబుతూ ఇలా అంటాడు. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పుణ్యాత్ముడైన వ్యక్తి అడవిలో ఉన్న, యుద్ధం చేస్తున్న, శత్రువుల మధ్య, అగ్ని మధ్య, జలం మధ్య చిక్కుకున్న, మహాసముద్రంలో పడిన, పర్వతాగ్రంపై ఉంచబడిన, నిద్రలో ఉన్న, పరాకుగా ఉన్న, కష్టాలు చుట్టుముట్టిన అతన్ని అతను చేసుకున్నటువంటి పూర్వపుణ్యకర్మలు రక్షిస్తూనే ఉంటాయంటాడు భర్తృహరి. ఇలా భర్తృహరి తన నీతి శతకంలో అనేక సుభాషితాలను మన కోసం చెప్పుకొచ్చాడు. ఈ సుభాషితాలన్నీ గొప్పవే. మొత్తం శతకాన్ని ఒక వీడియోలో చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి మీకు ఈ సుభాషితాలు ఎలా ఉంటాయో స్థాళీపులాక న్యాయాన్ని అనుసరించి చెప్పుకొచ్చాను. భర్తృహరి సుభాషితాలు మనకు అన్ని పుస్తకాల దుకాణాల్లోనూ విరివిగానే దొరుకుతుంటాయి. భర్తృహరి సుభాషితాలను మీరు చదవండి, మీ పిల్లలతోనూ చదివించండి. అది మీ కుటుంబానికి, మన సంఘానికి కూడా మంచి చేస్తుంది. భర్తృహరి సుభాషిత త్రిశతిలోని మరో 2 భాగాలైన శృంగార వైరాగ్య శతకాల గురించి మరొకసారి చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.